YBR Infraswari Duplex Villas 90 lakhs onwards near Adipatla. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తంగా చూస్తే అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయ్ దుందుబి మోగించారు. 3వ వంతు స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇది రేవంత్ సర్కార్ ప్రజా సంక్షేమ పాలనకు ఓటరిచ్చిన తీర్పుగా పీసీసీ అభివర్ణించింది. తెలంగాణలో 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. మొత్తం 4159 స్థానాలకు గాను ఎక్కువ చోట్ల గెలిచి ఆధిక్యాన్ని చాటారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నల్గొండ సహా పలు జిల్లాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో 3వ వంతు సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ కలిపిన 30% సర్పంచ్ స్థానాలు సొంతం చేసుకోలేకపోయాయి. అంతేకాదు, ఇండిపెండెంట్లుగా గెలిచిన వాళ్లలో కూడా 90% తమ పార్టీ వారే ఉన్నారని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. 3వ దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో మొత్తం 4159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా అందులో 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. 2 జీపీలలో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. మిగిలిన 3752 సర్పంచ్ పదవులకు పోలింగ్ జరిగింది. తొలి విడతలో 4231 స్థానాలుంటే ఏకగ్రీవాలు కలుపుకుని కాంగ్రెస్ 2404 పంచాయతీలు గెలుచుకుంది. బీఆర్ఎస్ 1144, బీజేపీ 206, ఇతరులు 477 పంచాయతీలు గెలుచుకున్నారు. 2వ విడతలో ఏకగ్రీవాలతో కలుపుకుని కాంగ్రెస్ 2346 పంచాయతీలను గెలుచుకుంది. బీఆర్ఎస్ 1190 పంచాయతీలు, బీజేపీ 271 పంచాయతీలను కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్లుగా గెలిచిన మెజార్టీ సర్పంచ్లు కాంగ్రెస్లో చేరనున్నారు. వీరితో కలుపుకుంటే కాంగ్రెస్ సర్పంచుల సంఖ్య 75% చేరనుంది. ఇటీవలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. నవీన్ యాదవ్ 25,000 మెజార్టీతో గెలుపొందారు. నిన్న గ్రేటర్లో పట్టు నిలబెట్టుకున్న కాంగ్రెస్ నేడు గ్రామాల్లోనూ హవా కొనసాగించింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ టూర్, ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఘన విజయంతో కాంగ్రెస్ సర్కారులో జోష్ కనిపిస్తోంది.